అయితే విషయం ఏంటంటే కాంట్రాక్టర్ ఏమనుకుంటే రెండు నాకి ఇక్కడ నడుస్తుంది అక్కడ నడుస్తుంది రెండు నాకి ఎవరు నాకు ఒక్కటి లేదంటే డబుల్ ఆఫర్. ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం. గోదావరి కావేరీ లింక్ లో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన. అందులో 200 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్. త్వరలోనే వ్యాప్కోస్ తో ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించే యోచన. ఇక్కడ 340 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు 1986 నాటి సర్వేలోనే వెల్లడి. ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీలపై హక్కులు వస్తాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జీసీ లింక్ లో భాగంగా నిర్మిస్తే 90% ఖర్చు కూడా కేంద్రాందే. మిగతా 10% లింక్ లో భాగమైన అన్ని రాష్ట్రాలు భరించాల్సిందేనట. మన హక్కు కోసం ఫైట్ చేస్తా ఉన్నారట. బనకచెర్లకు పోటీగా అంటే బనకచెర్ల కడతారన్నట్టుగా దీని అర్థం. ఏపీలో బనకచెర్ల కడితే కడతారు. కట్టనివ్వము. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడు. బనకచెర్ల కడితే దానికి పోటీగా ఇచ్చంపలేంది. బనకచెర్ల కట్టుడే తప్ప. దానికి మీరు కట్టుకోరు తాత మేము కూడా కట్టుకుంటాం అన్నట్టుంది. అంటే ఆయన కాలు ఇరగొట్టుకుంటే మేము కూడా ఇరగొట్టుకుంటాం అన్నట్టు. జీవితాంతం లొల్లు పెట్టుకుంటుండాలి అన్నట్టు. మాకు ఇచ్చం పేరుకి నీళ్ళు కావాలంటే మనం లొల్లు పెట్టాలి, వాళ్ళు బనకచెర్ల కావాలని వాళ్ళు లొల్లు పెట్టాలి. దీంతో ఏమైందంటే కాంట్రాక్టరు ఒక్క పని మీద పోతే డబుల్ ధమాకా అన్నట్టు. అంటే ఒక్క దెబ్బకు రెండు పెట్టారు. డబుల్ ధమాకా ఇప్పుడు ఆయన